అమ్మా అమ్మా పోలమ్మో అలా అరుస్తున్నాడేటి? కొంపదీసి నేను గదిలోకి వెళ్ళిన విషయం తెలిసిపోయిందా? ఏమైంది రుద్రా? ఎందుకు అరిచావు? నా గదిలోకి ఎవరైనా వచ్చారా? నీ గదిలోకి ఎవరైనా ఎందుకొస్తారు రుద్రా? ఉదయమే నేను రూమ్ అంతా శుభ్రం చేశాను. మరి ఇదెవరిది? కొంప తీసి గంగేమైనా ఈ రూమ్కి వచ్చిందా? తెలీదు. చూస్తుంటే చీప్ గోల్డ్లా ఉంది. అవర్ ఫ్యామిలీ నో వేరింగ్ దట్ టైప్ కదా. ఎవరిదో పొరపాటున వచ్చుంటుంది బావగారు. ఇటివ్వండి బావగారు, పడేస్తాను. ఇది కొత్తగా పనిలో చేరిన అమ్మాయిదనుకుంటా. తను నా గదిలోకి రాకూడదని చెప్పలేదమ్మా? చెప్పాను రుద్రా, అయినా తనొచ్చుండదులే. అవును, తను శకుంతల దగ్గరే ఉంది. ఇక్కడికి ఎందుకు వస్తుంది? అయినా నువ్వు మరీ రుద్రా, ఇంత చిన్న దుద్దు కోసం ఇంత ఇష్యూ చేయాలా? ఇక్కడ మ్యాటర్ దీని గురించి కాదు పెదనాన్న, నా రూమ్లోకి రావడం గురించి. పిలవండి. ఆ అమ్మాయితో మీరు మాట్లాడడం కాదు, నేనే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తాను. రుద్రా, తను కొత్తగా వచ్చింది, ఏదో తెలియకొచ్చుంటుందిలే. వదిలేసేరాదా? నేను చెప్తానంటున్నాను కదా. మీరు పిలుస్తారా? నన్ను వెళ్ళి పిలవమంటారా? స్నేహ, అన్నయ్య నేను తీసుకొస్తాను అన్నయ్య.